గుంటూరు కారం ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల మంటలకు దారితీసింది. మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ వైసీపీ పోరుబాటు పట్టింది. ఇందులో భాగంగా మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. మిర్చికి గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ రైతుల పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతు సమస్యలపై మాట్లాడితే అడ్డుకుంటున్నారంటూ కూటమి సర్కార్పై జగన్ ఫైర్ అయ్యారు. దీంతో టీడీపీ నేతలు జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జగన్ మానసిక స్థితి సరిగా లేదంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు ఇప్పటికే మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి మిర్చి ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, మిర్చి ఏదైతే రేట్ల విషయంలో గిట్టుబాటు ధర విషయంలో ఆంధ్రప్రదేశ్లో అధికార ఏదైతే వైసీపీ మధ్య వాదోపవాదాలు మాటలైతే జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్ సర్కార్ హయాంలో కేవలం కింటాకు 7,000 రూపాయల మద్దతు ధర మాత్రమే ఇచ్చిందంటూ ఒక జీవోనైతే టీడీపీ చూపిస్తుంది. కానీ ఈరోజు మార్కెట్లో 13,500 ఆ రేట్ అయితే మార్కెట్లో పలుకుతుంది. అది కూడా సరిపోవటం లేదు. ఇంకా పెంచాలని కేంద్రానికి కూడా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి లేఖ రాశారు కేంద్ర మంత్రికి, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. మరోవైపు టీడీపీకి చెందిన సీనియర్ నేతలంతా కూడా జగన్ వైఖరిపై మండిపడుతూ ఉన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు కూడా కనీసం భూసార పరీక్ష కూడా నిర్వహించలేదు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలోనే గణాంకాలు చూస్తే కనుక రైతాంగం ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్లోనే జగన్ సర్కారు నిర్వాహకమే ఇదని చెప్పి టీడీపీ మండిపడుతుంది. నైతిక రైతుల గురించి ముసల కన్నీరు కారుస్తున్నారు వైసీపీ నేతలని చెప్పి టీడీపీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా రైతులకి వైసీపీ సర్కార్ ఏమీ చేయలేదని చెప్తుంది. ఏదైతే సాక్షాత్తు మిర్చి యార్డులో రైతులకు చెందిన మిర్చి బస్తాలు కూడా ఎత్తుకెళ్లిన ఘన చరిత్ర వైసీపీ నేతలకే దక్కుతుందని చెప్పి టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందుకే ఏదైతే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అవసరమైతే మిర్చి ధరల గురించి కేంద్ర వ్యవసాయ మంత్రిని కూడా కలిసి ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇప్పటికే లేఖ రాశారు. ఆయనతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే గత 20,000 అయితే మార్కెట్లో గత 2 సంవత్సరాల నుంచి పలుకుతుంది. కానీ గత 20 ఏళ్ల లెక్కలు చూసుకుంటే కనుక 13,500 మంచి ధర మాత్రమే ఇప్పుడు మార్కెట్లో ఉంది. కానీ దానికన్నా ఎక్కువ కావాలని మేము రాష్ట్రవ్యాప్తంగా కోరుకుంటామని అచ్చెన్నాయుడు చెప్తున్నారు. ఏదేమైనా 1-2 రోజుల్లో మద్దతు ధర విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ వైసీపీ ముసల కన్నీరుకి రైతులు ఎవరు మోసపోరు. అందరికీ గత 5 సంవత్సరాల్లో జగన్ సర్కార్ ఏం చేసింది రైతులకి, ఇప్పుడు టీడీపీ సర్కార్ ఏం చేస్తుందో కూడా ప్రజలు చూస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.